సార్ బిగ్ బాస్ 10 త్వరలో ప్రారంభం అవుతుందంటారు. సో దాని గురించి ఏమంటారమ్మా? కామన్ మ్యాన్ అని కామన్ మ్యాన్లే వాళ్ళే ఎందుకు వాళ్ళే కావాలా ఇంకా మనోళ్ళు వద్దా? వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకోవాలి. కనవాళ్ళనే ఏదైనా నాగార్జున గారు రికమెండేషన్ తోటి తీసుకోవద్దు. నేను అదే చెప్తున్నా. పేదవాళ్ళని పెట్టుకోమని అందులో పేదవాళ్ళని పెట్టుకొని బిగ్ బాస్ ఆడించుకోండి. ఎందుకంటే ఎవరినో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఆడ పెడితే ఉన్నోడుకు ఉన్నోడే. మరి ఈ పేదోళ్ళు కూడా ఆశ ఉంటది కదా, వాళ్ళకు కూడా మేము కూడా పోవాలని బిగ్ బాస్ పోవాలని ఎవరికైనా ఆశ ఉంటది. కాబట్టి పేదవాళ్ళని కూడా నువ్వు ఎవరిని తీసుకోవాలా ఎవరిని తీసుకోవద్దు అంటే ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఆట ఆడతారు. మీరు ఏది పెట్టినా వాళ్ళు చేసేటోళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఈసారి అప్పటి ఇన్నిసార్లు వచ్చిన దానికంటే ఈసారి చాలా ఆలోచించాలా నాగార్జున గారు. ఎందుకంటే ఆలోచించి పోయినసారి కొంతమంది అట్టా ఇట్టా అని అన్నారు. నువ్వు అలాంటి మాటలు కూడా అనిపించుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ ఒక ఇద్దరు ముగ్గురిని వాళ్ళని వేసుకొని పేదవాళ్ళే ఎవరు మీకు అప్లా చేశారో ఎవరు చేశారో వాళ్ళందరినీ తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఒక కోరిక అంటుంటది కదా. మీరేనా చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇలా పోయినసారి కూడా మంచిగా ఆడిన వాళ్ళని కూడా తీసేసిండు. ఇటు తాటు అటు తిట్టు ఎప్పుడైనా ఇటు తాటు అటు తిట్టు చేయకూడదు. ఈ స్వార్థంతో చేయొద్దు. ఏదైనా ఎవరు అలా మంచిగా ఆట ఆడి ఎవరు మంచిగా ఆడతారో ఎవరు గెలుపుందో అదొక్కటి చూసుకొని నువ్వు గెలిపించు. సో అస్సలు వద్దు, అలాంటిది వద్దు. ఎందుకంటే పోయినసారి అట్టనే జరిగింది. ఈసారి మరి మంగిలి కూడా అన్నారు. ఎవరైనా 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 సినిమా వాళ్ళు చాలా మంది మంచి మంచి టాలెంట్ ఉంది. ఇప్పుడు నీరేష్ ఇప్పుడు ఏం కాదు దానికి కొత్తరు కదా, ఏది డ్రామా కంపెనీకి ఏం వస్తారు కదా. ఆ వచ్చిన వాళ్ళ కూడా ఎవరినైనా ఒకళ్ళని తీసుకుంటే బాగుంటది. వాళ్ళు కూడా చాలా రోజులు బట్టి అదైనా ఎవరినైనా ఇద్దరినే తీసుకోవాలి. అందరిని బయట వాళ్ళని కామన్ అది అంటే మంగిలి మీద నాకు ఎంతమంది కామెంట్లు పెట్టి తిట్టిన వాళ్ళు ఉండ్రు. నేను కాదనను. అలాంటి వాళ్ళు కదా. పోయినసారి ఎవరిని తీసుకుర్రో ఎంతమంది అన్నారో అది అందరికి తెలుసు. పేరు చెప్పను నేను, ఎందుకంటే ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు ఆమె మంచిది కాదనను. మన మన తెలంగాణకు దేవుడు సాంగ్ అంటే ప్రతిదీ ఆమె కూడా పాడి మెప్పించింది, ఒప్పించింది. పెట్టుకుంటే పెట్టుకొని ఆమె నిజంగా చేసిందా చేయలేదా నిర్ధారణ కాలేదు కదా. ఆమె దొంగ అన్నది ముద్దర కోర్టు నుంచి కానీ ఏడ నుంచి రాలేగా. వస్తే రాని, ఆమె వచ్చినా మాకు బాధ లేదు. ఆమె పెద్ద కోట్లు సంపాదించుకున్నాయేమో ఆమె కాదు. వస్తే రాని కానీ పేద బిడ్డల్ని నాగార్జున గారు తీసుకొని ఆడిపించుకోవాలి ఈసారి. మీరు కూడా మీ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. మిమ్మల్ని పిలిస్తే బిగ్ బాస్ మీరు వెళ్తారమ్మా? పిలిస్తే చూద్దాం. వాళ్ళు మాలాంటి పేదవాళ్ళని నాగార్జున గారు పిలవరు కదా. గంగమ్మ అంటే పాపం గంగమ్మ కోసం వేరే వాళ్ళ పక్క నుండి గంగమ్మ పరిస్థితి ఇది అంటే నాగార్జున గారు ఆమెకు చేసినా మేము సంతోషపడ్డాం. ఆమె మా తెలంగాణ అమ్మే. ఆమెకు మంచిగా ఇల్లు కట్టించి ఆమెకు బాగా చేసిండు. అదొక్కటి మాకు నచ్చింది. నాగార్జున గారు ఏది చేయకుండా అది చేసిండ్రు. ఏమో పిలితే పోవచ్చు. మాట్లాడటం అన్ని నాకు వచ్చి ఇంత లెక్క ఇవాళ పెద్ద పెద్ద స్టూడియోలకు కూడా పోయి కూర్చొని మాట్లాడుతున్నా, దాటుకుంటా పోతున్నా. చూద్దాం పిలిచినప్పుడు.